భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డు రెడ్డి కాలనీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణ నడిబొడ్డున ఈ కాలనీ ఏర్పడి 20 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మౌలిక వసతుల కల్పనకు కాలనీ దూరంగానే ఉంది. మున్సిపాలిటీకి అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నా పాలకుల నిర్లక్ష్యంతో కనీస సదుపాయాలు లేక అవస్థలు పడాల్సి వస్తుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డు రెడ్డి కాలనీ పరిస్థితి. ఈ కాలనీలో ఇళ్ల నిర్మాణాలు హైటెక్ సిటీ రేంజ్లో ఉన్న రోడ్లు డ్రైనేజీలు మాత్రం ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నట్లు దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీకి అత్యధిక రెవెన్యూ ఇస్తున్న కాలనీలలో మొదటి వరుసలో ఉండేది రెడ్డి కాలనీ. కానీ ఇక్కడ కనీస వసతులు కల్పించడంలో అధికారులు స్థానికంగా ఉన్న కౌన్సిలర్ విఫలమవడంతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో ఎటు చూసినా సరైన సీసీ రోడ్లు లేకపోవడం ఒకవైపు అయితే, ఉన్న రోడ్లపైన మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నీటి పైపులు ఏర్పాటు చేయడానికి గుంతలు తీయడం వల్ల కాలనీలోని సీసీ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దానికి తోడు పైప్ లైన్ సంబంధించిన గేట్ వాళ్ల కోసం గుంతలను రోడ్డుకు ఆనుకొని ఏర్పాటు చేయడంతో అవి ప్రమాదకరంగా మారాయి. దీంతో అటువైపు వెళ్లాలంటే వాహనదారులు పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కాలనీ వెలిసి ఏళ్లు గడుస్తున్నా కొన్ని వీధుల్లో మాత్రం ఇప్పటి వరకు డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించలేదంటే అభివృద్ధికి ఎంత దూరంలో ఉందనేది ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇక కొన్ని చోట్ల నిర్మించిన డ్రైనేజ్ కాలువలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయకపోవడంతో మురుగునీరంతా పేరుకొనిపోయి రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతుంది. అంతేకాకుండా కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో దోమలకు ఈగలకు ఆవాసంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నా స్థానికంగా ఉన్న కౌన్సిలర్ పట్టింపు లేనట్లుగా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రెడ్డి కాలనీలో పర్యటించారు. కాలనీలోని డ్రైనేజీ సీసీ రోడ్ల వ్యవస్థను పరిశీలించి మున్సిపల్ అధికారులపై ఫైర్ అయ్యారు. వెంటనే కాలనీలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీని నిర్మించేలా పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా నేటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పట్టణ నడిబొడ్డున ఉన్న కాలనీకి కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మా రెడ్డి కాలనీకి కాలువలు చక్కగా తీసులేదు, మొత్తం ఘోరంగా నిండి మట్టి పడ్డాయి, అంతా గలీజ్ ఉన్నది. తీయమని చెప్తే ఒక్కసారి రెండుసార్లు చెప్పినా వారు తీస్తలేరు, ఏం చేస్తారు, వస్తా అంటారు రావట్లేదు. చెత్త నిండిపోయి మొత్తం రోడ్ల పొండి ఘోరంగా ఉంటుంది. కాలువలు లేవు, నిండిపోతాయి, మొత్తం వాసన స్మెల్ వస్తుంది. పిల్లలు చిన్నపిల్లలు దోమలు ఉంటున్నాయి, చిన్నపిల్లల దోమలకు జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు కూడా. ఆ రోడ్డు గురించి రోడ్డు కూడా బాగాలేదు, రోడ్డు ఎప్పుడో వేసిరు అంతా కొట్టుకపోయింది, మొత్తం గలీజ్ ఉన్నాయి, మంచిగా రోడ్డు లేదు, సమస్యలు. ఆ రోడ్డు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటే చేతలేదు, రోడ్డు మంచిగా లేదు నీట్గా. అన్ని దిక్కుల మంచిగా రోడ్డు పోసారు, అన్ని దిక్కుల మంచిగానే ఉన్నది. ఇక్కడ రెడ్డి కాలనీ మాత్రం ఇక లైన్కి అయితే ఎవరు పట్టించుకుంటారో మంచిగా లేదు, నీట్గా లేదు, ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు అసలు.